హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు మార్నింగ్ మిడ్ టు ఎగ్జామ్ రాసేసి వచ్చాను అనమాట. దాని తర్వాత ఎలాగో నాకు లాస్ట్ మిడ్ ఎగ్జామ్ ఈరోజు రాసింది. దాని తర్వాత థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే. ఈరోజు వచ్చేసి వెన్స్డే అనమాట. నెక్స్ట్ 4 days ఎలాగో హాలిడేస్, అంటే సెమ్ ప్రిపరేషన్ అనమాట. మండే వచ్చేసి ఫస్ట్ సెమ్ ఎగ్జామ్ అనమాట. అందుకోసం అని చెప్పేసి హెయిర్ కట్ చేయించేసుకుంటాం అనుకున్నా టోటల్గా. ఎందుకంటే హెయిర్ కట్ చేయించుకోకపోతే ఈ ఎండాకాలంలో మరీ పద్దాకల ఫేస్కి జుట్టు వచ్చేస్తుంది. హెయిర్ కట్ చేయించుకుంటే కొద్దిగా సంథింగ్ ఆ స్వెట్ వచ్చినా కానీ క్లీన్గా ఉండిద్ది. దాని ఏమంటే తలస్నానం చేసినప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉంటుంది. ఇంత హెయిర్తో హెడ్ బాత్ చేస్తున్నా కానీ, రోజు కాలేజ్కి వెళ్ళేసి వస్తున్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సమ్మర్లో ఎలాగో హెయిర్ తక్కువ ఉంచితే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అందుకోసం అని చెప్పేసి హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్తున్నాను. హెయిర్ కట్ కూడా ఎక్కడ చేయించుకోవడానికి వెళ్తున్నాను అంటే, నేను బ్లాగింగ్ ఫస్ట్ టైము ఒక సెలూన్లో స్టార్ట్ చేసింది అక్కడే. ఆ బ్లాగ్ మీరు చూసే ఉంటారు, చూడండి. కాకపోతే నా ఛానల్లో ఉండిద్ది. అక్కడ ఫస్ట్ టైం వెళ్ళి నేను బ్లాగ్ చేశాను అనమాట. అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఇలా నేను ఇలా బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను, పర్టికులర్గా ఇలా సెలూన్లో ఇలా కటింగ్ చేయించుకున్నాను అని చెప్పి చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, పర్లేదు తమ్ముడు, బ్లాగ్ చేసుకో అని చెప్పారు. సరే అని చెప్పేసి బ్లాగ్ చేయడానికి చేసి పర్టికులర్గా చెప్పాను. పెళ్ళిళ్ళ సీజన్ కదా, మొత్తం ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్నమాట. అందుకని ఆ సౌండ్ కూడా వస్తూ ఉంది. అయితే సరే అన్నయ్య ఇలా చెప్పాను, బ్లాగ్ చేశాను. అన్నయ్య చాలా చాలా బాగా చేస్తారు కటింగ్ అని చెప్పేసి చెప్పి, దాని తర్వాత వచ్చేసి దగ్గర 1 hour గైస్. అన్నయ్య ట్రిమ్మర్ పెట్టరు, ఓన్లీ సిజర్తో కట్ చేస్తారు అనమాట. హెయిర్ మొత్తం దగ్గర 9:30, 10 కూడా దాటింది అనమాట. అలా ఏంటి స్టార్టింగ్ వెళ్ళినప్పుడు అన్నయ్య దగ్గర ఎవరు లేరు. నేను చెప్పాను ఇలా బ్లాగ్ చేస్తానని చెప్పేసి, సరే బ్లాగ్ చేయి పర్లేదు, నాకేం ఇబ్బంది ఏం లేదన్నారు. ఓకే, బ్లాగ్ చేసేసాను. బ్లాగ్ చేయడం అంటే ఇలాగ కటింగ్ షాప్కి వచ్చాను అని చెప్పి చెప్పడం, పర్టికులర్గా ఏ అడ్రస్ అని చెప్పడం. ఎందుకంటే మనం ప్రమోషన్ ఏం చేయట్లేదు, కాకపోతే ఏంటంటే చెప్పాలి, ఇన్ కేస్ సినారియో చెప్పాలి కాబట్టి చెప్పాను. దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఏంటి, సరే కటింగ్ చేయించుకుంటున్నప్పుడు కొద్ది కింద వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. నైట్ 10 దాటింది కదా, ఒక్కొక్కరి కింద వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. సరే వచ్చి కూర్చున్న తర్వాత నేనేం చేశాను, డబ్బులు ఇచ్చేసాను. ఇంకా కటింగ్ చేసిన అయిపోయిన తర్వాత వెళ్ళిపోతుంటే అన్నయ్య పిలిచే దగ్గరికి, అదేంటమ్మా బ్లాగ్ చేయవా, ఇందాక బ్లాగ్ చేసావు కదా, వీడియో తీసావు కదా, ఇప్పుడు ఎందుకు వీడియో తీయట్లేదు అన్న మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదన్నా, నేను తీయలేను వీడియో, ఎందుకు లేనా, నాకు చాలా మొహమాటం అసలుకే అన్నా. అదేంటి అబ్బాయి, మనకి ఉండకూడదే మొహమాటం. నువ్వు తీసుకున్న వృత్తి అయినా కానీ, నువ్వు తీసుకున్న గోల్లో ఇప్పుడు ఇలా వీడియోస్ చేద్దాం అనుకున్నావు కదా, నీకు ఉండకూడదే ఫస్ట్ మొహమాటం. 10 మంది మధ్యలో మొహమాటం ఉంటే నువ్వు రిప్రజెంట్ చేసుకోలేవు అని చెప్పారు. ఇంకేం చేశాను, వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలోనే వెళ్ళి నేను ఇంకా బ్లాగ్ చేశాను అనమాట. హాయ్ గైస్, ఇప్పుడు అయిపోయింది నాకు కటింగ్ చేయించుకోవడం, నా హెయిర్ స్టైల్ ఎలా ఉందని చెప్పిన తర్వాత కనీసం వీడియో రికార్డ్ అవ్వట్లేదా, వీడియో రికార్డ్ అవుతుంది. సరే అని చెప్పేసి ఇంకా వీడియో రికార్డ్ చేసేసాను. దాని తర్వాత ఏంటి, అలా వీడియో రికార్డ్ చేస్తుంటే ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్ అంటే అన్న నాకు తెలిసిన అన్నయ్య, బార్బర్ షాప్ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, తమ్ముడు నీది ఏది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి అడిగారు. యూట్యూబ్ ఛానల్ పేరు కొట్టి ఫస్ట్ సబ్స్క్రైబర్. నేను ఇప్పటిదాకా మా ఫ్రెండ్స్తో కూడా ఎవరి చేత సబ్స్క్రైబ్ చేయించుకోలేదు, ఎవరికి తెలియదు సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు, ఎవరికి తెలియదు యూట్యూబ్ ఛానల్ ఉందని కూడా. అయితే నా ఫస్ట్ సబ్స్క్రైబర్ వచ్చేసి ఆ సెలూన్లో ఒక మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ ఛానల్ పేరు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోయి వచ్చేసాను. ఇంకా దాని తర్వాత నుంచి కన్సిస్టెంట్గా ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు 94th, 95th వీడియో అనుకుంటా అయితే ఈరోజు కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళి బిఎడ్ కూడా షేవ్ చేపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే బ్లేడ్ పడితే కానీ బిఎడ్ బాగా పెరిగిద్దంట. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు బ్లేడ్ పెట్టి బిఎడ్ కూడా షేవ్ చేపిద్దాం అనుకున్నాను అనమాట. షేవ్ చేయించేసి కటింగ్ కూడా వచ్చేసి ఇక్కడ మొత్తం ఫుల్ దగ్గర మరీ ఓవర్గా కటింగ్ చేయించేసి పైన హెయిర్ ఎంతో ఉంచేస్తే అయిపోద్ది, పని అయిపోయింది. దట్ ఈస్ థింగ్, అదే చేయడానికి వెళ్ళబోతున్నాను. ఇప్పుడైతే మా ఫ్రెండ్ని అనవసరంగా ఎందుకు ఫోన్ చేశాను తెలియదు, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. మా ఫ్రెండ్ వస్తే ఏంటంటే నాకు బ్లాగ్ చేయడానికి కుదరదు అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్కి తెలియదు నేను యూట్యూబ్ చేస్తున్నాను సంగతి. అందువల్ల నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫస్ట్ కటింగ్ చేయించుకుంటా ఉంటాను. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను అనమాట. మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొద్దిసేపు తను వస్తాడు. ఎందుకంటే అన్నయ్య దగ్గర 1 hour పట్టింది కటింగ్ చేయడానికి ప్రతి ఒక్కరికి. ఇంకా ఆటోమేటిక్గా మనకు 1 hour పట్టింది కదా, దాంతో మా ఫ్రెండ్ వచ్చేసరికి సరిపోయింది టైం కూడా. అది గైస్ మరి సంగతి. బియర్డ్ కూడా కొద్దిగా పెరిగింది కదా, నేనేంటంటే క్లీన్ షేవ్ చేయించేస్తాను. క్లీన్ షేవ్ చేపిస్తే ఏంటంటే కొద్దిగా ఇంకా బియర్డ్ గ్రోత్ బాగుంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. కటింగ్ కూడా ఎలా చేపిస్తానంటే చేతికి హెయిర్ చెక్కకూడదు అనమాట, అది సంగతి.
వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా. ఐ హోప్. కటింగ్ చేయించుకోలేదు గైస్, చూడండి. రేపు చేయించుకోవాలి. ఫుల్ రష్ ఉంది. ఒక్కొక్క ఆయన చాలా సేవ్ చేస్తున్నారు అనమాట. చాలా టైం పడుతుంది చేయించుకొని రావడానికి. ఇంకెందుకులే, చాలా నైట్ అయిపోయిందని చెప్పేసి తిరిగి వచ్చేసాను అనమాట. అది గైస్ మరి సంగతి టుడేస్ వీడియో. ఈరోజు అనుకున్నట్టు జరగల. అసలు వ్లాగే దాని మీద తీద్దాం అనుకున్నాడు ఈరోజు, అదే రాలేదు. ఏదో ర్యాండమ్గా ఇప్పుడు ఇంకా వీడియో ఎలా పెట్టాలి అని అంటే ఇంకా ర్యాండమ్గా ఇందాక మాట్లాడింది ఇది ఇప్పుడు యాడ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా పొద్దున్న నుంచి కనీసం రికార్డ్ అనేది చేయడానికైనా కంటెంట్ ఏం లేదు, ఇదే కంటెంట్ అనుకున్నా. ఇలా ట్విస్ట్లు టర్న్స్ వస్తూనే ఉంటాయి. అందుకనే బ్యాకప్ వీడియో ఈసారి నుంచి తయారు చేసి పెట్టుకుంటాను అనమాట. బ్యాకప్ వీడియో తయారు చేసి పెట్టుకుంటే బాగుండిద్ది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అనమాట. అదిగా మా ఫ్రెండ్కి నేను బ్లాగ్స్ తీస్తున్నానని తెలియదు. ఎందుకు బ్లాగ్స్ తీయటం నేను చూపించడం అనేది చెప్పి చూపించలేదు. అసలు కటింగ్ చేస్తా అమ్మో 9:30 దాటిపోయింది. 8కి వెళ్ళాం, 9:30 దాటిపోయింది. ఇంకా అంతసేపు కూడా మించి మనం ఉండలేము. ఇంకా వచ్చేసాను. ఇంకేం చేస్తాం, రేపటి నుంచి ఎలాగో సెమీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. నేనేంటంటే సమ్మర్ వచ్చింది కదా, ఫుల్ హెయిర్ ఏంటంటే ఇంక మన చేతికి చెక్కకుండా ఇంత సైజులో చేపిద్దామని అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అది గైస్ మరి సంగతి టుడేస్ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అనమాట. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. చచ్చిపోమంటావా చెప్పు, చచ్చిపోమంటావా? ఎందుకు ఇట్లా టార్చర్ పెడుతున్నావు నన్ను చెప్పు, ఎందుకు? వై? వాట్ ఆర్ యూ గెయినింగ్?